అసలు ఆదివారం అమావాస్య వచ్చిందంటే ఇక్కడ ఎందుకు ఇంతమంది పబ్లిక్ వస్తారు ఏంటి అన్నదైతే డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఇదేం టెంపుల్ అంటే జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి మనకు చెరువుగట్టు గ్రామం దగ్గర అయితే ఉంటుంది. దీన్ని చెరువుగట్టు టెంపుల్ అని కూడా పిలుస్తారనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నది వచ్చేసి మధ్యాహ్నం 12కి అనమాట. నైట్ 12-1 వరకు ఇక్కడ పబ్లిక్ చూసుకుంటే ఇసుకేస్తే కూడా రాలనంత పబ్లిక్ అయితే ఉంటారనమాట. ఇదంతా పడుకుండిపోతారు, నడవడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట. అంత ఎక్కువ పబ్లిక్ అయితే వస్తారు. అసలు ఎందుకు ఇంతమంది పబ్లిక్ వస్తారు అంటే వాళ్ళు ఫస్ట్ వచ్చి మొక్కుకుంటారంట. మొక్కుకున్న కోరిక నెరవేరిన తర్వాత ఇన్ని అమావాస్యలకు వస్తాము అన్నట్టయితే ప్రతి అమావాస్యకు వచ్చి దేవుణ్ణి అయితే దర్శనం చేసుకుంటూ ఉంటారంట. సో అట్లా మా అమ్మ కూడా తిరుగుతుండే. మా అమ్మ చెప్పడం వల్లనే నేను కూడా ఈ ప్లేస్కి అయితే వచ్చిన అనమాట. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఎన్ని టెంపుల్స్కి వెళ్తున్నాను కానీ ఇంత ఎక్కువ పబ్లిక్ని నేను ఏ టెంపుల్లో కూడా చూడలేదన్నమాట. అంత పబ్లిక్ ఉన్నారు. ఒక్కసారి మనం ఏదన్నా కావాలి అనేసి బయటకు వచ్చినాం అనుకో, మళ్ళీ మన ప్లేస్కి వెళ్ళాలంటే మినిమం 2 hours అయితే పడుతుంది అనమాట. అంత ఎక్కువ మంది జనాలు ఉంటారు. వాళ్ళందరినీ జరుపుకొని వెళ్ళాలి అంటే చాలా చాలా కష్టం అయిపోతుంది. మెయిన్గా నేను వెళ్ళింది ఆపరేషన్ బండ కోసం అనమాట. కానీ ఆ ప్లేస్కి వెళ్ళకుండానే వచ్చేసిన. ఎందుకు ఏంటి అన్నది నెక్స్ట్ వచ్చే మినీ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటా. అండ్ ఆల్సో ఈవినింగ్ ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, నైట్ ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, అండ్ నైట్ 2 o'clockకి 1:30కి అట్లా బయలుదేరినాం అనమాట మేము. ఆ టైంకి ఎంతమంది పబ్లిక్ ఉన్నారు అన్నది కూడా మీకు నెక్స్ట్ వచ్చే మినీ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ కోనర్లో అయితే స్నానాలు చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము.